బీఆర్ఎస్ను ముప్పు తిప్పలు పెట్టడమే లక్ష్యం. గులాబీ పోరాటాలకు ధీటుగా సొంత పోరాటం. ప్రతి అంశంలో అడ్డు తగలడమే కవిత వ్యూహం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జాగృతి పోటీ. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని కామెంట్ చేసి కాళేశ్వరంలో అవినీతికి హరీష్ రావు, సంతోష్ రావులే కారణమని చెప్పి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు కవిత. ఆ సమయంలో కవిత జాగ్రత్తలు చెప్పింది తన అన్న రామన్నకే. కేటీఆర్ను టార్గెట్ చేస్తున్నారని, దాని వెనుక ఉన్నది హరీష్, సంతోష్ రావులేనని చెప్పారు. రామన్న క్షేమం కోసం పరితపిస్తున్న కవితక్క అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం కవిత యాక్షన్స్ భిన్నంగా ఉన్నాయి. కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కేసీఆర్ తర్వాత పార్టీలో ఎవరైనా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఆ అధికారం ఉన్నది కేటీఆర్కే. పార్టీ కార్యక్రమాలను డిజైన్ చేసేది, ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం రచించేది కేటీఆరే. ఈ విషయం కవితకు కూడా తెలుసు. కానీ ఇకపై కవిత చేయబోయే ప్రతిచర్య కూడా కేటీఆర్కు వ్యతిరేకంగానే ఉండబోతుందనే టాక్ నడుస్తోంది. గులాబీ పార్టీ పిలుపునిచ్చే పోరాటాలకు కౌంటర్ యాక్షన్గా అవే పోరాటాలకు పిలుపునివ్వబోతున్నారు కవిత. అంటే ఆ మైలేజ్ బీఆర్ఎస్ పార్టీకి దక్కకుండా చేయడమే అసలు లక్ష్యం. ప్రస్తుతం కవిత ఫోకస్ మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే ఉంటుందంటున్నారు. పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కవితను కలవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని మాట్లాడుకుంటున్నారు. ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తెలంగాణ జాగృతి తరఫున అభ్యర్థిని నిలబెట్టడానికి కవిత రెడీ అవుతున్నారని కొన్ని రోజులుగా లీకులు అందుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ స్థానంపై కాంగ్రెస్ కన్నేసింది. ఎంఐఎం మద్దతుతో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలనుకుంటోంది. ఒక విధంగా మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గం అది. సో ఎంఐఎం మద్దతిస్తే కాంగ్రెస్ గెలుపు ఈజీ. ఇదే విషయం బీఆర్ఎస్ను కలవరపెడుతోంది. సిట్టింగ్ సీటును నిలుపుకోలేకపోతే ప్రజల్లో మరింత పలుచన అవుతుంది. రాబోయే గ్రేటర్ ఎన్నికలపైన ప్రభావం చూపుతుంది. ఇవన్నీ గమనించే యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది బీఆర్ఎస్. కానీ ఆ ప్లాన్స్కు అడ్డం పడిపోతున్నారు కవిత. తనకు దక్కనిది ఇంకెవరికి దక్కకూడదన్న ఆలోచనలో ఉన్నారేమో. జూబ్లీహిల్స్లో జాగృతికి విజయం దక్కకపోయినా పర్వాలేదు గాని బీఆర్ఎస్ మాత్రం గెలవకూడదన్న రీతిలో ప్లాన్ చేస్తున్నారట. అది కూడా తన వల్లే ఓట్లు చీలాయన్న విషయాన్ని బీఆర్ఎస్కు తెలిసొచ్చేలా చేయాలనుకుంటున్నారట కవిత.